రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మద్దన్నారు. ప్రజలు అనవసరంగా ఆగం కావద్దన్నారు. పెట్రోల్ డీలర్లతో కలిసి కాంగ్రెస్ కృత్రిమ కొరత సృష్టిస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇతర పార్టీ నేతలను బీజేపీలో చేరారు. దేశాన్ని దక్షిణ ఉత్తరాది పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. నిన్న మనం చూసాము, పెట్రోల్ బంకు డీజిల్ కోసము పెట్రోల్ కోసము పెద్ద క్యూ ఉండే, పెద్ద క్యూ ఉంటుండే. అసలు డీజిల్ పెట్రోల్ కొరత లేనే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. ఇది గ్యాస్ కొరత లేదు, మన దగ్గర అన్నీ కూడా నిలువ ఉన్నాయి. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. బీపీసీఎల్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు, కలెక్టర్లు చెప్తా ఉన్నారు. అయినా కూడా నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ యొక్క వదంతులను నమ్మకండే. కాంగ్రెస్ పార్టీ ఈ వదంతులు తీయడంలో చాలా ధీటు. ఈ కృత్రిమ కొరత కూడా ఎట్లా చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యాస్ డీలర్సు, పెట్రోల్ బంక్ డీలర్సు వీళ్ళందరూ కూడా ఈ యొక్క షార్టేజ్ క్రియేట్ చేసి ప్రజల్లో భయాందోళన తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేపర్లలో, టీవీలలో చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి నష్టం అవుతుందని చెప్పేసి, దక్షిణాన్ని బాగా నష్టం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు వారు. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ దక్షిణాదికి సంబంధించినటువంటి ఒక నాయకుల్ని గౌరవించినటువంటి ఒక సంఘటన ఏతుందో అది మీ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఇది దక్షిణాదిగా ఉత్తరాదిగా తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గారు, నాకు అర్థం కాదు, మీరు ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్కు కారణమైంది మీ పార్టీ. మళ్ళీ ఈ దేశాన్ని, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో లబ్ధి కోసము దేశాన్ని ఉత్తరాదిగా దక్షిణాదిగా ఈ రకమైనటువంటి రాజ్యాంగ ఒక పదవిలో ఉన్నారు మీరు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైన అబద్ధాల ప్రచారం ప్రజలకు వినిపిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చెప్పాలి? ఈరోజు దక్షిణాది లేదు, ఉత్తరాది లేదు, డీలిమిటేషన్ ఒక సంబంధించిన ప్రొసీజర్ ముందుకు రాలేదు. ఏ డీలిమిటేషన్ తెలియదు. కానీ ఉత్తరాదికి ఎక్కువైతే ఇక దక్షిణాదికి ఎక్కువైతే ఎవరు చెప్పినండి మీకు? మీరు రాహుల్ గాంధీ చెప్పిందా? రాహుల్ గాంధీ గారిని పక్క పెట్టి మీరేదో ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలనుకుంటుంటుంది. మీకు ఏం అవసరం అని ఇవన్నీ మాట్లాడటానికి?